హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో టూటీ ఫ్రూటీ కేక్ని ఇంట్లో ఈజీగా మనము ఓవెన్ లేకుండా ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నానండి. మన ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈజీగా మనము ఈ కేక్ని రెడీ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పర్ఫెక్ట్ అయిన కేక్ అనేది ఎలా రెడీ చేయొచ్చో చూపిస్తాను. ఇప్పుడు మనము ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ పౌడరు, 1 కప్ కస్టర్డ్ పౌడరు, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. దీనంతటిని నీట్గా మనము జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ చేస్తే మనకు షుగర్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి మనకు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ అంతా కలిసేలాగా ఒకసారి నీట్గా కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు టూటీ ఫ్రూటీస్ని ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రూటీస్ అన్నీ కూడా నీట్గా కలిసేలాగా మనము కలుపుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు మిల్క్ని యూస్ చేస్తున్నాను. మనము మిల్క్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అంతా మిల్క్ని ఒకేసారి యాడ్ చేస్తే మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. ఈ విధంగా మనము మిల్క్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలాంటి ఎగ్ని యూస్ చేయలేదు కాబట్టి వెజిటేరియన్స్ కూడా ఈ రెసిపీని అనేది చేసుకొని ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకున్నాము. అందులోకి ఇలా ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదండి, ఈ బ్యాటర్ని అంతటిని తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఎయిర్ బబుల్స్ రాకుండా దీన్ని ఒకసారి నీట్గా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత మరికొద్దిగా టూటీ ఫ్రూటీస్ని తీసుకొని పైనంతా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని కుక్ చేసుకోవాలి కదండి. అందుకోసము స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని తర్వాత ఒక స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి. కొద్దిసేపు కుక్కర్ని ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి అందులో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 30 to 35 మినిట్స్ దీన్ని మనము కుక్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా నాకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము సపరేట్ చేసుకున్నాము. తర్వాత దీన్ని కొద్దిసేపు కూల్ చేసుకున్న తర్వాత మనము ఇలా ఒక నైఫ్ని తీసుకొని సైడ్స్లో అంతా నీట్గా దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ని రిమూవ్ చేసేయాలి. ఈ విధంగా కేక్ అనేది రెడీ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుందండి. పిల్లలు అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మనం ఈజీగా రెడీ చేసుకునేటువంటి కేక్ రెసిపీ అండి ఇది. మీకు కానీ ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.